పల్నాడు జిల్లా సత్తెనపల్లి నియోజకవర్గం నకరికల్లు మండలం నకరికల్లు పోలీస్ స్టేషన్లో ఈరోజు డీఎస్పీ హనుమంతరావు మీడియా సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో డీఎస్పీ హనుమంతరావు మాట్లాడుతూ చల్లగుండ్ల గ్రామ పరిధిలోని 5 బైక్ దొంగలను సత్తెనపల్లి రూరల్ సీఐ పి కిరణ్, నకరికల్లు ఎస్ఐ సిహెచ్ సురేష్, హెడ్ కానిస్టేబుల్ ఎస్ నారాయణ నిందితులను అరెస్ట్ చేసి వారి వద్ద నుండి 34 ద్విచక్ర వాహనాలను స్వాధీనం చేసుకున్నామని తెలిపారు. ఒక అమ్మాయిని పరిచయం ఉన్న అమ్మాయిని తీసుకొని వెళ్ళిపోయాడు. ఆ అమ్మాయిని మేము ట్రేస్ చేసే క్రమంలో ఇతను మాకు దొరికి తద్వారా ఇన్ఫర్మేషన్ మేరకు ఈ మిగతా వాళ్ళందరినీ కుదరలేదు. మొత్తం అన్నీ కూడా మోటార్ సైకిల్ వెరీ గుడ్ వర్క్. ఇది చాలా బాగా చేశాడు ఎస్ఐ గారు, వాళ్ళ టీంని కూడా బాగా చేసి మొత్తం ఇందులో దాదాపు ఇప్పటికే 25 మోటార్ సైకిళ్ళు ట్రేస్ అయిన వాళ్ళందరినీ కూడా పిలిచి వాళ్ళ మోటార్ సైకిళ్ళు కేసులు పెట్టి కోర్టు ద్వారా అప్పగించడం జరుగుతుంది. ఆ మిగతా మోటార్ సైకిల్ కూడా ఇంకొక 12 ఉన్నాయి ట్రేస్ అవ్వాల్సింది. అవి కూడా ట్రేస్ చేసి వాళ్ళ మోటార్ ద్వారా తీసుకొని కేసులు పెట్టి వాళ్ళకు కూడా కోర్టు నుంచి అప్పగించడం. అయితే ఇందులో ఒక్క నగరికల్లే కాకుండా నగరికల్తో పాటు రాజపాలెంలో 6, ముప్పాళ్ళ పోలీస్ స్టేషన్ పరిధిలో 4, అలాగే ప్రకాశం జిల్లాలో అద్దంకి, ఎర్రగొండపాలెం, అట్లనే విశాఖపట్నం జిల్లా దువ్వాడ మరియు నర్సాపేటకు సంబంధించిన నర్సాపేట 1 టౌన్, నాదెండ్ల, వినుకొండ ఈ ప్రాంతాలన్నింటిలో కూడా మోటార్ సైకిళ్ళు తీసుకొచ్చారు వీళ్ళు. ఆ మోటార్ సైకిల్ ఓనర్లు ఈ ప్లేస్ నుంచి పిలిపించి వాళ్ళకి మోటార్ సైకిల్ ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా ఈ కేసులో బాగా సమయస్ఫూర్తి మరియు తెలివితేటలు ఉపయోగించి ఈ కేసు మొత్తం కూడా రికవరీ చేసినటువంటి ఎస్ఐ గారిని, సిఐ గారిని, అలాగే పనిచేసిన సిబ్బంది ఉన్నారు. దాదాపు 8 మంది, హోమ్ గార్డ్స్తో సహా 10 మంది ఉన్నారు. వాళ్ళందరూ కూడా ఎస్పీ గారికి రివార్డ్స్ని ప్రపోజ్ చేస్తారు.